ప్రెస్ లోపలికి ప్రెస్ లోపలికి ప్లీజ్ నేను మీడియా బిగ్ టీవీ లైవ్ ఇస్తాను. నేను ఇస్తావా? ఎందుకు నువ్వు రైతులకి మేలు జరిగే విధంగా, రైతులకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ముందుకు పోవడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. వీరారెడ్డి గారిని, వారి మొత్తం పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా ఈ 3,80,00,000 రూపాయలతో మరి చాలా కొత్త విషయాలు, మౌలిక సదుపాయాలు, కొత్త గోడౌన్లు, సోలార్ ప్లాంట్ ఇటువంటివి ఎన్నెన్నో ప్రారంభించడం నేను ఎంతో సంతోషిస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి గారు, సెక్రటరీ, డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట మార్కెట్ కమిటీ గత కొంతకాలంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రత్యేకంగా వీరారెడ్డి చైర్మన్ తర్వాత ఒక వైబ్రెంట్ యాక్టివ్ బాడీగా ఉండడం కూడా నేను గమనిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా, సంతృప్తితో ఉన్నా. మీరు వచ్చే రైతులకి, ఇతరులకి ఉచితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడం, అదేవిధంగా 5 రూపాయలు పోయినా చాలా చాలా మంచి పరిణామం. ఇది అన్ని మార్కెట్ యార్డులో చేస్తే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్రంలో కూడా మరి మార్కెటింగ్ మంత్రి గారికి తెలియజేసి అందరి మార్కెట్ యార్డు కూడా ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుంది. కూల్ వాటర్ కూడా ఇస్తున్నట్టే చాలా సంతోషం. మరి మార్కెట్ యూనిట్లోని కార్మికులందరికీ యూనిఫామ్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి విషయం. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ పునర్వినియోగం చేసి వినియోగం తీయడం వరకు 95 లక్షలు మంజూరు కావడం వెరీ గుడ్. సోలార్ ప్లాంట్ సంతోషం. కలెక్టర్ గారు అడిషనల్ 10 acres ఇవ్వండి. మీరు ఇప్పుడు సూర్యాపేటలో మార్కెట్ అనేది అవసరం. అదనపు ల్యాండ్ నేను జిల్లా మంత్రి కూడా రికమెండ్ చేస్తున్నా, ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇది ఒక సమిష్టి ఉపయోగం కోసం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇదే విధంగా ముందు కూడా సూర్యాపేట మార్కెట్ యార్డ్కి, మార్కెట్ కమిటీకి నేను జిల్లా మంత్రిగా అన్ని విధాలుగా నా సహాయ సహకారం ఉంటుంది. చైర్మన్ వీరారెడ్డి గారికి 3,80,00,000తో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్. మీకు మీ పాలక వర్గం ఇదే విధంగా ముందుకు పోవాలని నేను మరోసారి వచ్చి ఏది మార్కెట్ యార్డ్ ఫుల్లీ యాక్టివ్ అయినప్పుడు వచ్చి ఒక 2-3 గంటల నుండి మొత్తం తిరిగిపోయి నేను సమయం గడుపుతానని కూడా నిర్మాణిస్తున్నాను. తప్పనిసరిగా మీ 5 రూపాయల భోజనం కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని కూడా మాటిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.